అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు 'కథా సుధామయి రమ కాంట్రాక్ట్ మ్యారేజ్'. రచయిత తనూష రెడ్డి గారు. మరి ఆర్యని వాళ్ళ అమ్మగారు ఎందుకంత అర్జెంట్‌గా రమ్మన్నారు? ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దాం. వెళ్ళాలంటే నీ మరదలు ఒప్పుకోవాలిగా. అంటే అని అయాస్ కనుబొమ్మలు ముడేసి అడిగితే, మాళవికకు తన హోల్ ఫ్యామిలీ మధ్య ఉండాలని, మా పిల్లలు, ఆహిల్ పిల్లలు, ఆ తింగరోడు, అభయ్ పిల్లలు, నీ పిల్లలతో కలిసి పెరగాలని చాలా ఆశపడుతోంది అయాస్. దట్స్ వై ఇక్కడే డ్యాడీ కంపెనీతో న్యూ జెర్సీలో ఉన్న బ్రాంచ్‌తో కొలాబ్ చేస్తున్నానని చెప్తాడు ఆర్య. నవ్విన అయాస్, తన ఆలోచన నాకు నచ్చిందని మాళవికకు చెప్పురా అని కూతుర్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. నాకు కూడా నచ్చిందని వెనుతిరిగిన ఆర్య, మాళవిక కోసం కాల్ చేస్తుంటే తల్లి లిఫ్ట్ చేసి త్వరగా ఇంటికి రారా అని తొందర చేస్తుంది. ఏమైందమ్మా? కంగారుగా అడిగాడు ఆర్య. నువ్వు ముందు ఇంటికి రారా. ఆర్య వచ్చాక మాట్లాడుకుందామని ఆవిడ కాల్ కట్ చేసి కోడల్ని చూస్తుంది. కార్ స్పీడ్‌ని పెంచిన ఆర్య ట్రాఫిక్‌ని దాటుకొని అర్ధగంటలో ఇంటికి చేరుకుంటే కార్ దిగి డోర్ కూడా వేయకుండా ఇంట్లోకి పరిగెడతాడు. హాల్‌లోనే తల్లి, తండ్రి ఇద్దరు కనిపిస్తే ఏమైందని అడిగాడు ఆర్య. మాకు కాదు నీ పెళ్ళానికి ఏదో అయ్యింది. ఏం చేసావురా దాన్ని? నేనేం చేస్తాను మామ్. అయినా తనకి బాగోకుంటే హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళకుండా ఏం చేస్తున్నారు మామ్. డాడ్ మీరు కూడానా? అని ఆర్య సీరియస్‌గా అంటాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళురా అని మురళీమోహన్ గారు అంటారు నవ్వుతూ. హాస్పిటల్‌కి వెళ్దాం రావే అని పిలిస్తే, నువ్వొచ్చాకే అది వస్తానని చెప్పిందిరా అది. మేమేం చెయ్యాలని ఆవిడ నవ్వులు ఆపుకుంటూ అంటే, నుదురు రుద్దుకుంటూ మాళవిక కోసం అడుక్కి రెండేసి మెట్లెక్కుతూ తన బెడ్‌రూమ్‌కి నడిచాడు ఆర్య. బెడ్‌రూమ్ అంతా ఖాళీగా నిశ్శబ్దంగా కనిపిస్తే, మాళవిక అని పిలవబోయి బెడ్ మీదున్న వస్తువులు చూసి అటు నడిచాడు ఆర్య. చిన్న టీ షర్ట్‌తో పాటు బుల్లి షూ కూడా కనిపిస్తే, ఒక బాక్స్ మధ్యలో రోజ్ పెటల్స్ మధ్యలో కనిపిస్తుంది. ప్రెగ్నెన్సీ కిట్ విత్ డబుల్ లైన్స్‌తో. కిట్‌ని చేతిలోకి తీసుకున్న ఆర్యకు ఒక నిమిషం ఏం అర్థమవ్వదు. చేతులు వణుకుతుంటే మాళవిక అని పిలిచిన ఆర్య పిలుపుకి తలుపు చాటునే ఉన్న మాళవిక భయపడి ఆర్య ముందుకొచ్చింది. ఆమెనే సూటిగా చూస్తూ వాట్ ఈస్ థిస్ అని అడిగాడు ఆర్య అయోమయంగా చూస్తూ. చూస్తే తెలియట్లేదా మీకు? అంటే నువ్వు అని చూపును ఆమె చీర చాటున ఉన్న టమ్మీపై నిలిపితే ఇంకా చిన్నగా వణుకుతూనే ఉన్న ఆర్య కుడి చేతిని తీసుకొని తన పొట్టపై ఉంచుకుంది మాళవిక. అడిగారు కదా! జోయా లాంటి క్యూట్ పాప కావాలని. ఇక్కడే ఉంది మీ పాప నా పొట్టలో. మీ రక్తం ఊపిరి తీసుకుంటోంది. ఆర్య గారు అని మాళవిక ఎమోషనల్‌గా చెప్తుంది. ఏమంటున్నావే? ఆశ్చర్యంగా చూస్తూ అడిగిన ఆర్యకు తన కళ్ళు చెమ్మగిలడం కూడా గమనించుకోడు ఆర్య. మీరు డ్యాడీ కాబోతున్న అని మాళవిక నోటి నుండి రాకముందే ఆమె పెదవులు ఆర్య పెదవుల మధ్యలో నలుగుతాయి. అతనికి ఇష్టంగా తన ప్రేమను, సంతోషాన్ని ముద్దు రూపంలో తెలిపిన ఆర్య మాళవిక ముఖాన్ని దోసిలిలోకి తీసుకుంటాడు. మాళవిక ఆర్య కళ్ళలోకి చూస్తుంటే థాంక్ యూ సో మచ్ రా! నేనసలు ఊహించలేదే. థాంక్ యూ మాళవిక అని ముఖమంతా ముద్దులు పెడతాడు ఆర్య. అతని సంతోషానికి, ప్రేమకి ఉక్కిరిబిక్కిరైన మాళవిక ఆర్య చేతిని తన పొట్ట మీద ఉంచుకొని మార్నింగ్ నుండి మీ బేబీ ఇబ్బంది పెడుతోందని కంప్లెయింట్‌గా చెప్తుంది. ఆమె భుజాలు పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టిన ఆర్య మోకాళ్ళపై ఫ్లోర్ మీద కూర్చొని ముందుకు వంగి చీరపై నుండే నాభి మీద పెదాలను నిలిపి ఎలా తెలిసింది? ఐ మీన్ ఎప్పుడు? ఎలా? అంటున్న ఆర్య జుట్టును పీకేసిన మాళవిక రాత్రులు నన్ను ప్రశాంతంగా పడుకోనిస్తున్నారా అని అరుస్తుంది. చిన్నగా నవ్విన ఆర్య మీసం పట్టుకొని లాగిన మాళవిక మార్నింగ్ నుండి ఒంట్లో ఏదోలా ఉందండి. డౌటొచ్చి చెక్ చేసుకున్నాను. ఈ విషయం మీకు చెప్పాలని వెయిట్ చేస్తుంటే అత్తయ్య కంగారు పడిపోయి డాక్టర్‌ని ఇంటికి పిలిపించారని చెప్తుంది మాళవిక. అయితే మామ్ అండ్ డాడ్ ఈ విషయం తెలుసా? తెలుసు. అత్తయ్య కావాలనే నేనే మీకు చెప్పాలని మిమ్మల్ని టెన్షన్ పెట్టిందని నవ్వుతుంది మాళవిక. మాళవిక చేతుల్ని ముద్దాడి బెడ్ మీద నడుము పట్టి అడ్జస్ట్ చేసి పొట్ట మీద తలపెట్టుకొని పడుకుంటాడు. చీరను పక్కకు లాగి పొట్ట మీద ఆపకుండా ముద్దులు పెడుతూ, "ఎంత హ్యాపీగా ఉన్నావో తెలుసా?" అని అడుగుతాడు. "తెలుస్తోంది మీ టచ్‌లో" అని మాళవిక ఆర్య జుట్టును నిమిరితే, అలాగే చెంపను పొట్ట కానించి కళ్ళు మూసుకున్నాడు ఆర్య. "ఆయిషీ స్నానం చేసిరా, గుడికి వెళ్ళొచ్చేద్దాం రావే" అని జ్యోతిగారు పిలిస్తే, "సరే అమ్మా" అన్న ఆయిషీ తలస్నానం చేసి చీరను కట్టుకుంటుంటే, "నువ్వు వంగకని ఆవిడే కుచ్చులు పోసిన జ్యోతిగారు ఇక్కడే ఉండని" సాంబ్రాణి ధూపం తీసుకొనొస్తుంది. ధూపం వేసిన జ్యోతిగారు నడుమును దాటి కింద వరకు సిల్కీగా ఉన్న జుట్టును లూజ్‌గా అల్లి మల్లెపూలు పెట్టి కృష్ణమూర్తి గారికి చెప్పి, ఆయిషీని తీసుకొని నడిచేంత దూరంలో దగ్గరలోనే గుడి కావడంతో కాలినడకన తీసుకొని వెళ్తుంది. దండం పెట్టుకున్న ఆయిషి, "నా భర్త, నా కూతురు, నా కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూడు స్వామి" అని దండం పెట్టుకొని హారతి కళ్ళకద్దుకుంటుంది ఆయిషి. జ్యోతి గారు, "వీడికెవరు హారతి పడతారే" అని హారతద్ది ఆయిషి పొట్టకి ఉప్పు పెడతారు. నవ్వుకున్న ఆయిషి ప్రసాదం తీసుకొని ఒక చోట నీరసంగా కూర్చుంది. "ఏమైంది ఆయిషి? నీరసంగా ఉందమ్మా" అని ఆయిషి అంటే, "నెలలు పెరుగుతుంటే ఇలాగే నీరసంగా ఏమీ తినబుద్ధి కాదమ్మాయ్. ఇంటికి వెళ్ళాక వేడిగా, నోటికి రుచిగా ఏదైనా చేసి పెడతానని" అంటారు జ్యోతి గారు. నవ్వుకున్న ఆయిషి,
అయాజ్ ఇంకా రాలేదని మనసులోనే మదన పడుతుంటే, ఆ అబ్బాయి వచ్చేస్తుంటాడు. నిన్ను చూడకుండా ఉండలేడు. ఎక్కువగా ఆలోచించకే పద అని ఆటోని పిలిచి ఆయుషిని తీసుకొని జాగ్రత్తగా ఇంటికొస్తారు జ్యోతి గారు. జ్యోతి గారు కిచెన్‌లో బిజీగా ఉంటే, బెడ్ మీద పడుకున్న ఆయుషికు తలస్నానం చేసి ఓపెన్ విండో నుంచి చల్లగాలి వీస్తుంటే, ఆ గాలికి నిద్ర పట్టేస్తుంది. ఆ నిద్ర మత్తులోనే పొట్ట మీద చేరిన చెయ్యి స్పర్శ కూడా ఆమెకు తెలియదు. చేతికి తగిలిన బేబీ బంప్‌ను తడిమిన అయాస్ బేబీని ఫీలవుతూ ఆయిషీని సున్నితంగా తన వైపు తిప్పుకుంటాడు. నిద్రలో ఉన్న ఆయిషీ అయాస్ ప్రెజెన్స్‌కు దగ్గరకు జరిగింది. తన మెడవంపుల్లో మొహం దాచుకున్న ఆయిషీ కురులను చేతి వేళ్లతో సరిచేసి తేటగా నిండుగా ఉన్న ముఖానికి నుదుటి మీద ముద్దిస్తాడయాస్. మరింతగా అతనిలో ఒదిగిపోయింది ఆయిషీ. మరుసటి రోజు ఆర్య మాళవికను తీసుకొని హాస్పిటల్‌కు వెళ్తాడు. వెళ్ళడంతోనే ఆర్య బేబీ ఎలా ఉందని డాక్టర్‌ను తొందర చేసి అడిగితే స్కానింగ్ చెయ్యాలి మిస్టర్. కాస్త ఆగండని చెప్పిన డాక్టర్ ఆర్య తొందరని చూసి నవ్వుకున్న మాళవికను చూసి, "నువ్వు లోపలికి రామ్మా" అని పిలుస్తుంది. లోపలికి నడిచిన మాళవిక పడుకుంటే ప్రోబ్‌తో స్కాన్ చేసిన డాక్టర్ కాసేపయ్యాక రిపోర్ట్ చూసి, "బేబీ గుడ్. బట్ మీ వైఫ్ కాస్త వీక్‌గా ఉన్నారు. టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ మిస్టర్" అని చెప్పి కొన్ని మందులను రాసిస్తుంది డాక్టర్. "థాంక్ యూ డాక్టర్." మళ్ళీ ఎప్పుడు రావాలని ఆర్య అడిగితే, నెక్స్ట్ మంత్ అని హాస్పిటల్ ఫైల్ చేతికిస్తుంది. ఫైల్ తీసుకొని మాళవికను తీసుకొని మెడిసిన్ తీసుకొని బిల్ పే చేసి ఇంటికి స్టార్ట్ అవుతాడు ఆర్య. ఆర్య గారు రేపటికైనా ఇంటికి వెళ్దామా అని అతను నడుపుతున్న కారు వేగానికి నీరసంగా అడుగుతుంది మాళవిక. షార్ప్‌గా చూసిన ఆర్య ఏంటే వెటకారమా? హై స్పీడ్‌లో వెళ్ళకూడదని నీకు తెలీదే? అని ఆర్య అంటుంటే, ఆర్య బుగ్గ మీద చటుక్కున ముద్దిచ్చిన మాళవిక మీ కేరింగ్‌కు ఇంకో మెట్టు ప్రేమ మీ మీద పెరిగిపోయింది ఆర్య గారు అని అంటుంది నవ్వుతూ. అవునా? అయితే ఇంటికి వెళ్ళాక చూపించు నీ ప్రేమ అని మాళవిక బుగ్గను గిల్లి కింద పెదవిని లాగి వదిలాడు ఆర్య. నేనిప్పుడు కడుపుతో ఉన్నాను. నీ వేషాలు కుదరవింక. అయితే నువ్వే వేషాలు వెయ్యి. నేను నీలా నారో మైండెడ్ కాదు. నువ్వేం చూపించినా, ఏం చేసినా అసలు అడ్డు చెప్పనని ఇంటెన్స్డ్‌గా చూస్తూ అంటాడు ఆర్య. ఆర్య మాటలో ద్వంద్వార్థాలు వినిపించడంతో కచ్చిగా ఆర్య తొడను గిల్లేస్తుంది మాళవిక. రాక్షసి! మీ అమ్మాయిలు నెయిల్స్ పెంచేది మా మగాళ్ళనిలా నరికి, గిచ్చి కసి తీర్చుకోవడానికే కదే! అని ఆర్య అంటే, ఏదో తమరి అభిమానం ఆర్యగారు. అయినా మీరు ఘాట్లు పెడితే తప్పులేదు కానీ, నేను గిల్లితే తప్పొచ్చిందా? అని అడిగింది మాళవిక. లేదులే. నువ్వేం చేసినా నా క్యూట్ మాళవికలాగే కనిపిస్తావని నవ్వుతూ అన్న ఆర్య సిగ్నల్స్ పడటంతో కారును స్లో చేస్తే నాకు నిద్రొస్తోందని ఆర్య భుజం మీద తల పెట్టుకొని కళ్ళు మూసుకుంది మాళవిక. ఆమె తల మీద ముద్దిచ్చి ఏసీ పెంచిన ఆర్య మాళవిక కోసం సీట్‌ని వెనక్కి పుష్ చేసుకొని ఆమెకు అనుకూలంగా తను కూర్చుంటాడు. నిద్రలో కదిలిన ఆయిషీకు అయాస్ పెర్ఫ్యూమ్ స్మెల్ తెలిసి మగతగా కళ్ళు తెరిచి చూస్తుంది. పక్కనే ఉన్న అయాస్ ఆయిషీ పొట్టను చుట్టుకొని నిద్రపోతూ కనిపిస్తే, ఎప్పుడొచ్చారు ఈయన? అనుకుంటూ పైకి లేచింది ఆయిషీ. అయాస్ నుదుటి మీద గాలికి తారాడుతున్న జుట్టును చేత్తో నిమిరి కిందకు వంగి నుదుటి మీద ముద్దిచ్చింది. నీ లిప్స్ రాంగ్ ప్లేస్‌ను సెలెక్ట్ చేసుకున్నాయి అని ఆమె చేతిని ఛాతీ మీద ఉంచుకుంటాడు అయాస్. ఏం కాదు. మా ఆయన కదా! నా ఇష్టం వచ్చినప్పుడు ఇష్టమైన ప్లేస్‌లో ముద్దిస్తానని చెప్తుంది ఆయిషి. నవ్విన అయాస్ ఆమె వెన్ను చుట్టూ చేతిని పోనిచ్చి సున్నితంగానే బెడ్ మీదకు లాగాడు. అయాస్ చేతుల సపోర్ట్‌తో ఆయిషి మీద బరువు మోపకుండా ఆయిషిపై వాలితే అతని గరుకు గడ్డం తడుముతూ ఎప్పుడొచ్చావు మిస్టర్ ఖాన్ అని అడిగింది. 1 అవర్ అయ్యుంటుంది. ముద్దుగా పడుకున్న నా బేబీని చూసి డిస్టర్బ్ చేయాలనిపించలేదని ఇద్దరి ముక్కులను రాసిన అయాస్ ముక్కు పోగుపై ముద్దిచ్చి పైకి లేచి ఆమెకు చెయ్యందించాడు. అయాస్ చేతిని పట్టుకుని బెడ్ దిగిన ఆయిషి కుర్చీలను సరిచేసుకుంటుంటే, ఎనీ స్పెషల్? అని అడిగాడు అయాస్. నథింగ్. అమ్మతో కలిసి గుడికి వెళ్ళాలని చెప్పిన ఆయిషి తననే చూస్తూ ఉన్న అయాస్ చూపును తాళలేక సిగ్గు ముంచుకొస్తుంటే, అరచేతిని అతని కళ్ళకు అడ్డుగా ఉంచిన ఆయిషి, ప్లీజ్ ఐసే మత్ దేఖో మిస్టర్ ఖాన్ అని అంటుంది ఆయిషి. కేసే ఇలా చూపులతోని నన్ను తినేలా అని ఆయిషి అంటే, నవ్వుకున్న అయాస్ నడుము పట్టుకుని దగ్గరికి లాక్కొని, మిస్ అయ్యాను. కిస్ కావాలని అంటాడు. పెదవులను అందుకుంటాడని అనుకున్న ఆయిషి ఆలోచనను తారుమారు చేస్తూ గడ్డం పట్టుకుని తలను పైకెత్తిన అయాస్ ఆయిషి కంఠంపై పెదవులతో దాడి చేస్తూ నాలుకతో డిప్ లీక్ చేస్తూ కొత్తగా లవ్ బైట్స్ ని పెడతాడు. ఊపిరి భారంగా తీసుకున్న ఆయిషికి అయాస్ జుట్టులోకి చేతిని జరిపి కళ్ళను మూసేసింది తమకంతో. తన బాడీ తన కంట్రోల్ లేదని అర్థమయ్యేసరికి అయాస్ వదిలేస్తాడు. చిరుకోపంగా చూసింది ఆయిషి. సారీ. కంట్రోల్ చేసుకోలేకపోయాను. డ్రెస్ చేంజ్ చేసుకొని రా. మార్క్స్ షో అవుతాయని చెప్పి గది నుంచి బయటికి నడిచాడు. ఉఫ్! ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడి నుంచి అమాంతం నన్ను కిందకు తోసేశాడు కంత్రి మిస్టర్ ఖాన్. మీ పని నైట్‌కి చెప్తానని నవ్వుకుంటూ ఫ్రెష్ అయ్యి మాక్సీ వేసుకొని బయటికి నడిచింది ఆషి. హాల్‌లో ఎవరో చిట్టి పొట్టి క్యూట్ మాటలు వినిపిస్తుంటే
అటుగా నడిచిన ఆయిషి హాల్ మొత్తం ఎవరూ లేకుండా కనిపిస్తే జోయా గుర్తొచ్చి దిగులుగా కూర్చున్న ఆయిషి కళ్ళను వెనక నుండి 2 చిట్టి చేతులు మూసేస్తాయి. చేతులను తడిమి చూసిన ఆషికు ఆ చిట్టి చేతులు కూతురివే అని తెలిసి జోయా అని ఆశ్చర్యంతోటి అంటుంది ఆయిషి. మమ్మా ఎలా కనిపెట్టావని ఆయిషి ముందుకొచ్చింది జోయా. జోయా చేతులని పట్టుకొని ముద్దాడి దగ్గరకు తీసుకున్న ఆయిషి కూతురి ముఖమంతా ముద్దులు పెడుతూ గుండెలకు హత్తుకుంటుంది తడి కళ్ళను చూస్తూ ఆయిషి. డూ యూ మిస్ యూ మమ్మా? ఎస్ బంగారం. ఐ మిస్ యూ సో మచ్. ఎప్పుడొచ్చావు? డాడీ తీసుకొని వచ్చారా? అని అయాస్ కోసం చూసిన ఆయిషికు పిల్లర్ కానుకొని చూస్తుంటాడు. భార్యను, కూతురిని నవ్వుకుంటూ చూస్తున్న అయాస్‌ను చిరుకోపంగా చూసింది ఆయిషి. మార్నింగ్ మమ్మా! మమ్మకు సర్ప్రైజ్ ఇవ్వాలి బేబీ అని చెప్పారు. చెప్పి ఓకే మమ్మా! అని చేతులు తిప్పి తిప్పి చెప్తుంది జోయా. అయాజ్‌ని చూడకుండా జోయాని దగ్గరకు తీసుకొని ఆకలిగా లేదా జోయా? అన్నం తీసుకురానా? అని అంటుంది గాబరాగా ఆయిషి. ఓకే అన్న జోయా ఆయిషి టమ్మీని నిమిరి నేను తమ్ముడిని కూడా మిస్ అయ్యాను మమ్మా అని గుడ్డిగా చెప్పి కిస్ చేస్తుంది. జోయా నుదుటి మీద ముద్దిచ్చిన ఆయిషి కిచెన్‌లోనికి వెళ్తే బుజ్జిది జ్యోతి గారి ఒళ్ళోకి చేరిపోయి, "ఈ హౌస్ ఎవరిదమ్మమ్మా?" అని అడుగుతుంది క్యూట్‌గా. "మనదేరా! నీదే అనుకో. నచ్చిందా బంగారం?" అని ఆవిడడిగితే, "డాడీ మనం కూడా ఇలాంటి హౌస్‌ను బై చేద్దామా?" అని అడుగుతుంది జోయా. "ఆల్రెడీ మీ డాడీ మీ మమ్మా కోసం తీసుకున్నాడురా. ఈవినింగ్ వెళ్లి చూద్దువులే" అని అన్న కృష్ణమూర్తి గారు జోయా కోసం ఆ చుట్టుపక్కల షాప్స్‌లలో తనకిష్టమైన చాక్లెట్స్‌ని వెతికి, వెతికి మరి తీసుకొని వచ్చినవిస్తారు. కిచెన్‌లోకి నడిచిన ఆయిషి వెనకే నడిచాడు అయాస్. అటు తిరిగి కూతురి కోసం వేడిగా కుక్ చేస్తున్న ఆయిషిని చూస్తూ బ్యాక్ హగ్ చేసుకున్న అయాస్ ఏం కుక్ చేస్తున్నావని ముందుకు తొంగి చూస్తాడు. అయాస్ పొట్టలోకి తన మోచేత్తో పొడిచిన ఆయిషి దొంగ మీరు. జోయా కూడా వస్తోందని ఎందుకు చెప్పలేదు మీరు ముందే? అని అడుగుతుంది ఆయిషి చిరుకోపంగా. సర్ప్రైజ్ అని నా ప్రిన్సెస్ చెప్పింది కదే! అని అంటాడు అయాస్ నవ్వుతూ. మీ పని తర్వాత చెప్తాను. ముందు నా కూతురి ఆకలి తీర్చాలని బౌల్‌లోకి ఘీతో చేసిన వెజ్ కిచిడి వేడిగా సర్వ్ చేసుకొని హాల్‌లోకి నడిచింది ఆషి. నవ్వుకున్న అయాజ్ అభయ్‌కి కాల్ చేస్తూ గార్డెన్‌లోకి వెళ్తాడు. శశికళకు ఎలా ఉందని అయాజ్ అడిగితే బావుందని చెప్పిన అభయ్ తనను నా ఫ్లాట్‌కు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను బ్రో. నీ పర్మిషన్ కావాలని చెప్తాడు. పెళ్లవ్వకుండానే తీసుకొని వెళ్తే గలీజ్‌గా ఉంటుందిరా. కక్కుర్తి వెధవలా చూస్తారు నిన్ను. తప్పించి నీ బేబీ కోసం కేర్ చేయడానికని అనుకోర్రా. అమ్మా, నాన్నను నేను మేనేజ్ చేసుకుంటాను. శశికళ ఫాదర్ దూరంగా ఉంటే ఆయనకే మంచిది. నా నుండి దూరం చేయాలని చూసి ఒక విధవ తన లైఫ్‌ను స్వయంగా స్పాయిల్ చేయడానికి ఆయనే కారకులయ్యారని అంటాడు కోపంగా అభయ్. నేను మాట్లాడతాను. శశికళ తన ఇష్టంతో నీతో కలిసి ఉండటానికి ఒప్పుకుంటే అప్పుడు అలౌ చేస్తానని చెప్తాడు అయాస్. ఓకే. ఐ విల్ కాల్ యూ లేటర్ అని తననే చూస్తున్న శశికళను కనుబొమలు ఎగరేస్తాడు అభయ్ చూస్తూ. ఏంటంత సీక్రెట్‌గా కాల్ మాట్లాడుతున్నావు? నీ గర్ల్ ఫ్రెండ్ మేఘానా? పాపం మిస్ అవుతుందేమో. వెళ్లి ఓదార్చి కాసేపు టైమ్ స్పెండ్ చేసి రా అభయ్ అని అంటుంది శశికళ. నేనెందుకు నన్నొదిలి తన కోసం వెళ్తాను శశికళ. అండ్ తనకు నాకు మధ్య రిలేషన్ లేదు. ఉన్న బెడ్ రిలేషన్ బ్రేక్ చేసుకొని కూడా చాలా రోజులవుతుందని అంటాడు స్థిరంగా అభయ్. ఛీ! కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా? బెడ్ రిలేషన్ అని చెప్పుకోవడానికి నీ దగ్గరైతే ఏ సిగ్గు లేదు. అండ్ ఫ్యాక్ట్ కూడా అదే కాబట్టి నో సిగ్గని స్టూల్‌ని లాక్కొని ఆమెకు దగ్గర కూర్చుంటాడు అభయ్. శశికళ ముఖం తిప్పుకుంటే నాతో కలిసి ఉంటావా శశి? అని ఆమె ఎడమ చేతిని తన కుడి చేత్తో తడుముతూ అడిగాడు అభయ్. కలిసుండడం అంటే నాతో ఉండమని. నీ అవసరాల నుంచి నీ స్టడీస్ వరకు మొత్తం నేను చూసుకుంటాను. జస్ట్ నువ్వు ఇలా నార్మల్‌గా నాతో ఉండు చాలని రిక్వెస్ట్ చేస్తాడు అభయ్. ఎన్ని రోజులు అభయ్? ఎన్ని రోజులేంటే తిక్కల్. లైఫ్ లాంగ్ ఆఫ్టర్ బేబీ బర్త్ మ్యారేజ్ చేసుకుందాం. అది కూడా నీకు నచ్చినట్టుగా ప్లీజ్ ఒప్పుకోసేసి అని చేతిని తన పెదవుల దగ్గర ఉంచుకున్నాడు అభయ్. నీ గర్ల్ ఫ్రెండ్స్‌లా నేను కూడా నీకు బోర్ కొడితే అప్పుడేం చేస్తావు? వదిలేస్తావా నన్ను? శశికళని చూస్తున్న అభయ్ స్టూల్‌పై లేచి బెడ్ మీద కూర్చొని ఆమె గడ్డం పట్టుకొని తలను పైకెత్తి చటుక్కున ఇద్దరి పెదవుల్ని ఒకటి చేశాడు అభయ్. అభయ్ నుండి ఆ ముద్దును అసలు ఊహించని శశికళ షాక్‌తో కళ్ళని పెద్దవి చేస్తుంది. మంట పెట్టిన కింద పెదవికి అభయ్ వీపు మీద దబదబామని కొడుతుంది శశికళ. అయినా అంగుళం కూడా కదలని అభయ్ శశికళ పెదాలను అసలు వదలకుండా లాలీపాప్‌ను చప్పరించినట్టుగా చప్పరించి పిప్పి చేసేస్తాడు. శశికళ కళ్ళలో నుండి జారిన కన్నీరు అతని బుగ్గలను తాకగానే దూరం జరిగాడు అభయ్. మరుక్షణమే శశికళ అభయ్ చెంపను పగలగొట్టింది. కథ ఇంకా ఉంది. మరి ఈ శశికళ మనసులో ఏముంది? ఒకసారి అభయ్‌తో ప్రేమగా ఉన్నట్టు మాట్లాడుతుంది. మరొకసారి కోపంగా బిహేవ్ చేస్తుంది. పాపం అభయ్. తను చేసిన తప్పుకి ఈ శశికళకి ఇంకెన్ని వంగి వంగి సేవలు చేయాలో ఏంటో! మరి అభయ్ కోరుకున్నట్టుగానే శశికళ తనతో వెళ్ళడానికి ఒప్పుకుంటుందా? మరో పక్క ఆయిషి, అయాజ్‌ల
లిటిల్ క్యూట్ మూమెంట్స్ మీకెలా అనిపించాయి? ఆర్య కూడా తండ్రి కాబోతున్నాడు. మాళవిక, ఆర్యల ఆగు. ప్రేమ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానెల్‌ని నాకు సబ్స్క్రైబ్ తెలీదు. చేసుకోండి. థాంక్ యూ సో మచ్.